అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మీకు చాలా సింపుల్‌గా బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. సో, ముందుగా దానికోసం ఇక్కడ హ్యాండ్స్ కటింగ్ అనేది చూపిస్తున్నాను. నేను ఎప్పుడైనా సరే ముందుగా హ్యాండ్స్ కటింగే చేస్తాననమాట. ఎందుకంటే హ్యాండ్స్ ఎక్కువ తక్కువ రావచ్చు కటింగ్ అంతా అయిపోయిన తర్వాత. సో, ఇక్కడ నేను స్టార్టింగ్‌లో ఖర్చు కోసం మార్కింగ్ చేసుకున్నాననమాట. పావించు ఇక్కడ చంకల దగ్గర నేను ఇక్కడ స్టిచ్చింగ్ వరకు మార్కింగ్ చేసుకున్నాను. ఇది వచ్చేసి ఇక్కడ ప్రిల్స్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ మనకి ఎగ్జాక్ట్‌గా పాయింట్ రాదు. సో, నేను ఇక్కడ చూడండి నార్మల్‌గా నేను ఐడియా ప్రకారం పెట్టాను. నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అది ఏ విధంగా అని చెప్పేసి. ఇప్పుడు టైం ఎక్కువగా లేదు నాకు. సో, దీని తర్వాత ఇక్కడ నుంచి బ్లౌజ్ హ్యాండ్ లెంత్ ఎంత ఉందో చూసుకొని అక్కడ నుంచి 2 ఇంచెస్ అనేది మార్కింగ్ ఎక్స్ట్రాగా తీసుకున్నానమాట. ఎందుకంటే ఇది ప్రిల్స్ కోసం. సో, ఇప్పుడు నేను కుట్టబోయే బ్లౌజ్ కూడా ప్రిల్స్ బ్లౌజ్ అన్నమాట. సో, అందుకే వాళ్ళు మెజర్మెంట్ కోసం ఆ బ్లౌజే ఇచ్చారనమాట. సో, నార్మల్గా అయితే హ్యాండ్ లెంత్ ఎంత ఉందో చూసుకొని ఆ హ్యాండ్ లెంత్కి పై సైడ్ మనం 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా లేదంటే 2.5 లేదా 3 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. అది మన ఇష్టం అనమాట. అది ఎంత తీసుకుంటే అంత ఎక్కువగా ప్రిల్స్ వస్తాయి. సో, ఇంకా కట్ చేసేసుకోవడమే. ఇక్కడ వచ్చేసి 2 ఇంచెస్ ఇటు ఎక్స్ట్రా తీసుకున్నప్పుడు కిందికి కూడా 2 ఇంచెస్ సైడ్కి కూడా 2 ఇంచెస్ తీసుకొని అందులో నుంచి నేను షేప్ తీసుకున్నాను. అంతే, ఇక్కడ ఏం కన్ఫ్యూజన్ లేదన్నమాట. సో, ఇక్కడ ఎక్స్ట్రాగా ఇక్కడ ట్రయాంగిల్ షేప్లో కట్ చేస్తున్నాను. ఇది ఎందుకంటే హ్యాండ్స్కి నేను జాయింట్స్ వేసుకోవడం కోసం. మరి ఎక్కడ వెతకకుండా ఇక్కడ 4 క్లాత్స్ ఉంటాయి అందులోనే. సో, అంతే అనమాట. అది నేను కట్ చేసి 2 ఒకే దగ్గర పెట్టేసుకుంటాను. ఇప్పుడు రిమైనింగ్ క్లాత్లో నేను ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేస్తానమాట. సో, ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేయడం కోసము ఇక్కడ ఫోల్డింగ్ అనేది మన వైపు వేసుకోవాలి. ఓపెన్స్ అనేది ఆపోజిట్లో వేసుకోవాలి. సో, ఇక్కడ బ్లౌజ్ అనేది సెంటర్లోకి అంటే నడుము దగ్గర కరెక్ట్గా మధ్యలోకి మలిచేసుకొని ఇక్కడ ఎక్స్ట్రాగా ఎంతవరకు అయితే ఉందో ఎడ్జెస్ ఎంతవరకు ఉన్నాయో అంతవరకు మార్కింగ్ చేసుకోండి. అక్కడ ఖర్చు కోసం పెట్టుకున్నాను. సో, ఇక్కడ ఎక్స్ట్రాగా ఇప్పుడు నార్మల్గా మనం ఎక్కడి వరకు అయితే పెట్టుకున్నాం అక్కడ నుంచి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకోండి. లేదంటే 1.5 ఇంచ్ తీసుకోండి. ఎక్స్ట్రా ఉన్నా పర్లేదు, కానీ తక్కువగా తీసుకోకండి. సో, ఇక్కడ ఇది బోట్ నెక్ కాబట్టి నేను క్లారిటీగా ఇవ్వలేకపోయాను. ఇక్కడ ఏంటంటే 5 ఇంచెస్ తీసుకోమన్నారు. సో, నేను 5 ఇంచెస్ తీసుకున్నాను. సో, ఇప్పుడు వచ్చేసి మనం నడుము వెడల్పు చూసుకున్నాము. అదేవిధంగా ఇప్పుడు వచ్చేసి బ్లౌజు లెంత్ అనేది చూస్తున్నాను. లెంత్ కోసం ఇక్కడ ఖర్చు పాయింట్ దగ్గర నుంచి ఇటు వైపు కూడా ఖర్చు వరకు తీసుకొని అదేవిధంగా ఎక్స్ట్రాగా తీసుకున్నాను అనమాట. ఖర్చు కోసం ఎక్స్ట్రాగా ఒక 5 ఇంచ్ తీసుకోవాలి, తప్పకుండా మర్చిపోకుండా తీసుకోండి. సో, అక్కడ 2 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ ఇది చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ 2 ఇంచెస్ అయితే ఇక్కడ 2.5 ఇంచులు తీసుకోండి. అక్కడ 2 ఇంచులు తీసుకోండి, ఇక్కడ 2.5 ఇంచులు తీసుకోండి. ఎందుకంటే షేప్ అనేది బరాబర్ వస్తుంది అనమాట అలా తీసుకోవడం వల్ల. అక్కడ 2 ఇంచెస్ తీసుకొని ఇక్కడ కూడా 2 ఇంచెస్ తీసుకుంటే భుజాలు అనేవి జారిపోతాయి. అది కూడా మనకి బ్యాక్ నెక్ అనేది ప్రాపర్గా రాదన్నమాట. సో, అక్కడ 2 తీసుకుంటే ఇక్కడ 2.5 తీసుకోండి. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ వెడల్పు అన్నమాట. షోల్డర్ వెడల్పు కూడా అక్కడ ఖర్చు కోసం నేను ఎక్స్ట్రాగా వదిలేసుకొని ఇక్కడ కూడా ఖర్చు కోసం ఎక్స్ట్రాగా తీసుకున్నాను. ఎప్పుడైనా సరే మనం మెజర్మెంట్ తీసుకున్నప్పుడు ఖర్చు కోసం ఎక్స్ట్రాగా ఒక 1/2 ఇంచ్ తీసుకోండి, సరిపోతుంది. లేదంటే స్టిచ్చింగ్ టైంలో మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది అనుకో, క్లాత్ అనేది సరిపోదన్నమాట. ఇంకా చూడండి, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ కిందికి నేను డాట్ పెట్టుకొని క్రాస్లో డ్రా చేశాను కదా. అది ఎందుకోసం అంటే ఇలా డ్రా చేయడం వల్ల భుజాలు అనేవి జారిపోకుండా బ్లౌజ్ అనేది స్టిఫ్గా కూర్చుంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి నడుం పొడవు అన్నది తీసుకున్నాను నేను. నడుం పొడవు దగ్గర ఇక్కడ ఎగ్జాక్ట్గా వచ్చిన దానికంటే ఇక్కడ కూడా 1/2 ఇంచు ఎక్స్ట్రాగా తీసుకున్నాను స్టిచ్చింగ్ కోసం. ఎందుకంటే ఇక్కడ మనం చంకల దగ్గర ఖర్చు పెట్టుకుంటాం కదా, టక్స్ పెట్టుకుంటాం కదా. సో, దానికోసం క్లాత్ యూజ్ అవుతుంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకున్నాను. సో, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఏ డౌట్స్ ఉన్నా నన్ను అడగచ్చు. సో, ఇక్కడ నుంచి షోల్డర్ దగ్గర నుంచి ఆర్మ్ సైడ్ మనము కార్నర్ దగ్గర నుంచి ఇట్లా నేను రౌండ్ షేప్ తీసుకున్నాను. అంతే, ఇంకా ఎగ్జాక్ట్గా కట్ చేసుకోవడం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయినట్టే, మెజర్మెంట్స్ అయిపోయినాయి అనమాట. ఇప్పుడు కట్ చేసుకోవడమే మిగిలిపోయింది. సో, ఎక్కడ ఏ డౌట్ ఉన్నా అడగచ్చు, కామెంట్ చేయండి. నేను మీకోసం సపరేట్గా వీడియో చేస్తాను. ఎవరు కామెంట్ చేసినా సరే వాళ్ళ కోసం సపరేట్గా నేను తప్పకుండా మీకోసం వీడియో చేస్తానన్నమాట. సో, ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఈ బ్యాక్ పార్ట్ హెల్ప్ తోటే మనం ఫ్రంట్ పార్ట్ని కూడా కట్ చేసేసుకుంటాము. ఇక్కడ వచ్చేసి మనం మెజర్మెంట్ బ్లౌజ్ని అస్సలు యూజ్ చేయము. అది ఎలాగో నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇప్పుడు ఈ రిమైనింగ్ క్లాత్ ఉంది కదా, బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత ఎంత క్లాత్ అయితే మిగిలిందో చూసుకోండి. ఆ క్లాత్ నుంచి మనం ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి.
సో ఇప్పుడు చూడండి, ఇక్కడ బ్యాక్ పార్ట్ నేను ఇక్కడ తీసుకున్నాను. బ్యాక్ పార్ట్ దగ్గర ఇప్పుడు మనం ఏం చేయాలంటే 2.5 ఇంచులు ఇలా మార్కింగ్ చేసుకోండి. నా దగ్గర టేప్ లేదు కాబట్టి నేను అందాదా తీసుకున్నాను. 2.5 ఇంచులు మార్కింగ్ చేసుకొని ఇలా పైకి మలిచేయండి క్లాత్ని. ఎందుకంటే ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్కి షేప్ పట్టీలు వేస్తాం కాబట్టి అంతమంది మనం తీసుకుంటున్నాం అనమాట. సో ఇక్కడ మనం స్టిచ్ చేసేది ఏంటంటే క్రాస్ కటింగ్ బ్లౌజ్ అన్నమాట. సో అందుకోసం నేను ఇక్కడ క్రాస్లో వేసుకుంటున్నాను క్లాత్ని. మనకి ఇక్కడ బ్యాక్ పార్ట్ అనేది స్ట్రైట్గానే తీస్తాము, బట్ ఫ్రంట్ పార్ట్ అనేది మాత్రం ఖచ్చితంగా క్రాస్ తీస్తాము. అంటారు కదా క్రాస్ కటింగ్ స్ట్రైట్ కటింగ్ అని చెప్పేసి. క్రాస్ కటింగ్ అంటే క్రాస్లో వేసుకోవాలి క్లాత్ని, స్ట్రైట్ కటింగ్ అంటే స్ట్రైట్గా వేసుకోవాలి, అంతే, కన్ఫ్యూజ్ ఏం లేదన్నమాట. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా ఎగ్జాక్ట్గా డ్రా చేయాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఎలా ఉందో అలా డ్రా చేయండి. ఇక్కడికి వచ్చేసి ఫ్రంట్ సైడ్ మాత్రము ఉక్స్ పట్టీ వైపు ఆపేయండి అక్కడ వరకు. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఎలా అనేది. ఇక్కడ చూడండి, ఆర్మ్ సైడ్ ఇక్కడ ఆర్మ్ డౌన్ దగ్గర ఒక 1/2 ఇంచు కిందికి లేదా 1/2 ఇంచు కిందికి మార్కింగ్ చేసుకున్నాను. అది వాళ్ళ సైజుని బట్టి మనము అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ 1/2 ఇంచు కిందికి మార్కింగ్ చేసుకొని అక్కడ నుంచి స్ట్రైట్గా మనం అటు సైడ్ తీసుకోవాలి ఫ్రంట్ వైపు. మీకు అర్థం కాకపోతే మళ్ళీ అడగండి. ఇక నేను వీడియో అనేది కొంచెం ఫాస్ట్ మోడ్లో పెట్టాను కాబట్టి కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను. సో ఇప్పుడు నేను ఎక్కడైతే నేను మార్కింగ్ చేసుకున్నానో అక్కడ నుంచి ఇక్కడ నేను ఫ్రంట్ కాలర్ అనేది డ్రా చేస్తున్నాను. ఇక్కడ కాలర్ ఎంత తీసుకుంటాము అనేది మన ఇష్టము. షేప్ అనేది మనం లోతు తీసుకోవచ్చు, ఎక్కువగా తీసుకోవచ్చు, తక్కువగా తీసుకోవచ్చు, నార్మల్గా తీసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇక్కడ లో చంక తీయడం కోసం నేను ఒక 1/2 ఇంచు కిందికి లేదా 1/2 ఇంచు కిందికి మార్కింగ్ చేసుకొని ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ మార్కింగ్ని బేస్ చేసుకుంటూ ఇలా డ్రా చేయాలి. ఇది లో చంక అంటాము. ఇది తీస్తేనే బ్లౌజ్ అనేది చంకల దగ్గర ముడతలు రాకుండా ఉంటుంది. ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్కి తీయాలి, అదేవిధంగా ఫ్రంట్ పార్ట్స్కి రెండింటికి తీయాలి, హ్యాండ్స్కి కూడా రెండింటికి తీస్తేనే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది, ముడతలు రాకుండా. సో ఇక్కడ హుక్స్ పట్టీ వైపు ఒక ఇంచు మందం మార్కింగ్ చేసుకొని ఇక్కడ షోల్డర్ నుంచి కిందికి చూడండి ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాను కదా, దీన్ని కలుపుతూ ఈ విధంగా డ్రా చేయాలి, అంతే అనమాట. ఇక ఫ్రంట్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఎలా అయితే డ్రా చేశానో అదేవిధంగా కట్ చేసేసుకోవడమే మిగిలిపోయింది. సో నేను ఏంటంటే చాలా ఫాస్ట్గా చెప్తున్నాను, టైం ఎక్కువ లేదు కాబట్టి సారీ అండి. ఇలా చెప్తున్నందుకు ప్రశాంతంగా లేదు నాకు కూడా, చాలా ఫాస్ట్గా వీడియో కంప్లీట్ చేసేద్దాం అనుకున్నాను. సో మీకు అర్థం అవ్వకపోతే నాకు కామెంట్ చేయండి, నేను మళ్ళీ మీకోసం సపరేట్గా వీడియో కూడా చేస్తాను. సో ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. నార్మల్గా ఎలా ఉందో అలా కట్ చేసి వేసుకోవడమే అనమాట. లో చంకలు అయితే కంపల్సరీగా తీయాల్సిందే. చాలామంది ఫ్రంట్ పార్ట్స్ కట్ చేస్తారు కానీ లో చంకలు అయితే తీయడం మర్చిపోతారు. ఎప్పుడైతే లో చంకలు తీయడం మర్చిపోతామో అది మనకు గుర్తుండదు అనమాట. తీసామా లేదా అనేది గుర్తుండకపోవడం వల్ల అసలు ఎందుకు చంకల దగ్గర ముడతలు వచ్చాయో మనకి అర్థం కాదు, కస్టమర్స్కి కూడా అర్థం కాదు. తర్వాత బ్లౌజ్ రిపేర్కి ఇస్తారు, మనకి అది ఏం చేయాలో కూడా అర్థం కాదనమాట. సో అందుకే ముందుగానే చెప్తున్నాను, ఫ్రంట్ పార్ట్ కట్ చేసినప్పుడు లో చంకలు అయితే తప్పకుండా తీయాలి, 1/2 ఇంచు గ్యాప్ తీసుకోండి. అదేవిధంగా హ్యాండ్స్కి కూడా లో చంకలు తీయాల్సింది. ఈ రెండిటికి తీస్తేనే బ్లౌజ్ అనేది ప్రాపర్గా సెట్ అవుతుంది. చంకల దగ్గర ముడతలు అనేది రాకుండా చాలా ప్రాపర్గా బ్లౌజ్ అనేది ఉంటుందన్నమాట, నీట్గా వస్తుంది, ఐరన్ చేసినట్టుగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు బ్యాక్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది, అదేవిధంగా హ్యాండ్స్ కూడా కట్ చేసుకున్నాను, ఇంతే అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇంకా షేప్ పట్టీలు కట్ చేయాలి. షేప్ పట్టీలు ఇది చూడండి, ఇక్కడ హ్యాండ్స్కి నేను అతుకులు ముందే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. అది కూడా హ్యాండ్స్ కట్ చేయగానే అక్కడే మనకి జాయింట్స్ అనేది కూడా అక్కడే వస్తాయన్నమాట. అది నేను మీకు షార్ట్ వీడియోలో చాలా వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి వెళ్ళి చూడండి. చాలా టిప్స్ ఉన్నాయి నా వీడియోస్లో, షార్ట్ వీడియోస్లో. ఇక్కడ నేను ఏంటంటే షేప్ పట్టీలు కట్ చేస్తున్నాను అనమాట. సో నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేదు, అది కూడా ఇంతే అండి వీడియో. మీకు ఏం డౌట్స్ ఉన్నా అడగచ్చు మోమాటం లేకుండా. ఇక్కడ షేప్ పట్టీలు కటింగ్ అయిపోయాయి అనమాట. ఒకవైపు 3 ఇంచెస్, ఇంకోవైపు 2 ఇంచెస్ తీసుకున్నాను, లేదా 2.5 ఇంచెస్ తీసుకొని 2 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. అంటే హుక్స్ పట్టీ వైపు 2.5 తీసుకోండి, అటువైపు సైడ్స్కి 2 ఇంచెస్ తీసుకోండి, సరిపోతుంది. ఇక్కడ నేను నడుం పట్టి తీసానమాట. నడుం పట్టి ఏంటంటే క్లోజ్ సైడ్ నా వైపు వేసుకున్నాను కదా నేను బ్యాక్ పార్ట్ కట్ చేసినప్పుడు, హ్యాండ్స్ కట్ చేసినప్పుడు. సో ఆ క్లోజింగ్ ఏదైతే ఉందో అటువైపు మనకు ఈ నడుం పట్టి వస్తుంది అనమాట. అక్కడ నడుం పట్టి కట్ చేయాలి, అంతే అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.